ఉన్న ప్రియమైన నా తోటి దాసులకు, అదేవిధంగా దేవునికి ప్రియమైన సంఘస్థులందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునందు ప్రియమైన సంగమా, ఈరోజు వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాల్లోని పరమార్థం మనము ధ్యానించుకుందామండి. చదువుతారా? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తెచ్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తెచ్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడికి అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా సరిపోతుందండి. ప్రియులారా, ఏమండి, దేవుడు తాను ఏర్పరచుకుని వారి దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తెచ్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు, మొదటిసారి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలండి. ప్రియులారా, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తెచ్చడా? అంటే దేవుని పిల్లలు, విశ్వాసులు దేవునికి దివారాత్రులు, రాత్రులు పగళ్ళు ప్రార్థన చేస్తూ ప్రభు కృప కొరకు కనిపెడుతుంటే ఆయన వారికి న్యాయం తీర్చడా? ఇక్కడ న్యాయం తీర్చడా అని పిల్లరా ఏరో మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ప్రశ్న మార్క్ ఎందుకు ఉంది అని అంటే, దేవుడు ఆయన అంటున్నాడు తను గూర్చి రాత్రి పగళ్ళు మొరపెడుతున్నప్పుడు నేను న్యాయం తెచ్చనా అని ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం తెలియజేశారు. ఏమిటి ఆ ఉపమానము అని అంటే, ఒక పట్టణం అంట ప్రియులారా, ఒక న్యాయాధిపతి ఉన్నాడట. అతడు దేవుని యందు ప్రియులారా, అతను ఎలాంటి వాడంటే దేవునికి భయపడిన వాడు, మనుషులు ఎవరిని లక్ష్య పెట్టిన వాడంట. అంటే ఎవరి మాట విండట. అతను దేవుడికి భయపడ్డు, ఎవరి మాట విండు. దేవునికి భయపడగా ఎవరి మాట వినక ఉన్న న్యాయపతి కనుక ప్రియులారా ఉంటే అతను న్యాయం తీస్తాడని మరి అనుకున్నట్టు కష్టమే. పిల్లరా, ఇప్పుడు లోకములో అలాంటి న్యాయాధిపతులే ఉన్నారు, దేవునికి భయపడిన వారు. అయితే ఈ న్యాయాధిపతి దేవునికి భయపడ్డు, మనుషులు ఎవరిని లక్ష్య పెట్టడు, వారి మాట వినడు. అయితే అలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఆ పట్టణంలో ఉన్న ఒక విధవరాలు వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికిని మరి న్యాయం తీర్చమని అడిగిందంట. పిల్లరా, న్యాయం తీర్చమని అడిగింది. అతను దేవుడికి భయపడ్డాడు. ఒకవేళ దేవునికి భయపడినట్లయితే న్యాయం తీద్దామనుకుంటాడు. మనుషుల్ని లక్ష్యపడ్డాడు, మనిషి మాట వినడు. మరి ఆమె ఎవరంటే విధవరాలు, భర్త లేడు. పిల్లరా, ఆమె తరపున ఎవరూ లేరు. ఆమె వెళ్ళి పలుమార్లు అతన్ని గోజాడుతుందట, నాకు న్యాయం తీర్చమని. పిల్లరా, అయితే ఇలాగ మానకుండా గోజాడుతూ అతను న్యాయం తీర్చమని పదే పదే అతని దగ్గర వెళ్తుందట. అప్పుడు అతను అనుకున్నాడట, నేను దేవునికి భయపడకయు మనుషులను లెక్క పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడట. పిల్లరా, దేవునికి భయపడకయు మనుషులు లెక్క పెట్టకను ఉన్న అతను ఏమండి, దేవుని భయపడిన వారు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమండి, వారిని బుద్ధి లేని వారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరని రాయబడి ఉంటుంది. అంటే జ్ఞానము లేనివారు. పిల్లరా, మరి మాటికి ఈమె గోజాడుకున్నట్లు అస్తమాటుకు వచ్చి ఆయన విసిగిస్తుంది, నాకు న్యాయం తెచ్చమని. మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి, న్యాయము తెలియని న్యాయాధిపతి గోజాడుతూ ఉండగా
పదే పదే తన దగ్గర వస్తుండగా మరి అతను న్యాయం తీద్దామనుకున్నాడే. నా పిల్లలైన మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఈ లోకానికి పంపించాను, ఈ లోకాన్ని ఇచ్చాను, నేను మీకు న్యాయం తీర్చనా అని ప్రభు అడుగుతున్నాడు. అది అంటున్నాడు కదా, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవరాత్రులు తను గూర్చి మొన్నపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చనా అనగా వారు అడిగింది నేను ఇవ్వనా, వారు కోరుకున్నది నేను దయచేయనా, వారు అడిగింది నేను ఇవ్వనా అని ప్రభు చెప్తూ వారి కొరకే కదా అండి, వారికి త్వరగా న్యాయం తీర్చిన, వారు అడిగింది నేను త్వరగానే ఇస్తాను అని చెప్పి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఎవరి విషయము దీర్ఘశాంతము చూపుచున్నాడు? ఇంకా మారి తన కృప కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉండాలని మరి ఉన్నారో వారి కొరకు, ఇంకా ఎవరైతే మారకుండా ఉన్నారో వారి కొరకు ఇంకా దీర్ఘశాంతము చూపిస్తున్నాడట. పిల్లరా, దీర్ఘశాంతం చూస్తున్నాడట. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఈయన ఇలాగంటూ ఆయన ఏమంటున్నాడో తెలుసండి, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద ఉండగా ఈ మాటలు చెప్తున్నాడు. రెండవ రాకడ కొరకు భూమి మీద ఉండగా ఈ మాటలు చెప్తూ రెండవ రాకడ కొరగా మళ్ళా ప్రభు ఈ లోకానికి వచ్చే వరకు మరి ఇదే విధముగా రాత్రింబగళ్ళు మొరపెట్టేవారుగా ఉంటారా? వారి విశ్వాసం అప్పటి వరకు మరి పటిలముగా ఉంటుందా? వారి విశ్వాసం నిలబెట్టుకుంటారా? తొలగిపోకుండా ఉంటారనే సంశయంతో ప్రభు సెలవిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే మాట మనకి జ్ఞాపకం ఉంది. ఆయన పరిశుద్ధ గ్రంథంలో అన్నమాట, ప్రకటన గ్రంథంలో ఆయన అన్నారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని. వారి కొరకే దీర్ఘశాంతము చూపుతున్నారన్నారు ప్రభు. ఎవరి కొరకంటే మరి ఆయన వచ్చే వరకు ఎవరైతే ఓపుకతో ఎదురు చూస్తూ ఓపుకతో ప్రభు కొరకు కనిపెడతారో వారి కొరకే ఆయన దీర్ఘశాంతం చూస్తున్నాడట. ఇంకా మారని వారి కొరకు. ప్రియమైన సంగమ, చూడండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు చెబుతూ ఉన్నాడు. త్వరగా వస్తున్నానని ఎప్పటి నుంచి చెప్తున్నాడంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కూడా ఆ మాట, ఇదిగో నేను మరలా వస్తాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే మాట రాయబడి ఉంది. దేవుని దాసులు సువార్త ప్రకటిస్తూ ఉన్నవారు కూడా మన తాతల నాటి నుంచి ఆ మాట ప్రకటింపబడుతూనే ఉంది. మరి వచ్చాడండి ఆయన. చూడండి ప్రియులారా, నేను ఆశాశ్వతంగా చెప్పట్లేదు, కానీ ఒక్కొక్కసారి కొన్ని షాపుల దగ్గర అరువు రేపని రాయబడి ఉంటుంది. అరువు రేపని రాయబడి తెలుసు కదండి మనకి. ఎందుకు అరువు రేపని రాస్తున్నారు అని అంటే, అరువు తీసుకున్న వాళ్ళు మళ్ళీ న్యాయంగా పట్టుకొచ్చే తర్వాత ఇచ్చేస్తున్నారు అనుకోండి, అరువు రేపని రాయరు. తీసుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మరి ఆ యొక్క షాప్ ఎలా నడుస్తుంది? తీసుకున్న వాళ్ళ నమ్మకంగా పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, అరువు రేపని రాయరు. ఏమండి, నమ్మకమైన వాడు వెళ్ళినా కూడా ఇచ్చుకుని మళ్ళా తీసేద్దామని వెళ్ళినా కూడా అరువు రేపని అక్కడ ఉంటుంది. అదేవిధముగా ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే ప్రభు మాటలోని పరమార్థం, ప్రభు వచ్చేటప్పటికి అందరికీ సిద్ధంగా ఉంటే ప్రభు ఎందుకు ఇదిగో అతనే త్వరగా వస్తున్నానని అంటారైనా? త్వరగా పడలేకపోవటం వల్లే కదా ఇదిగో నేను త్వరగా వస్తున్నా. సిద్ధంగా ఉంటే ఆ మాట రాదు కదా పిల్లరా. అందుకే ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడట. ఆయన న్యాయము తీస్తాడట ప్రియులారా. దేవరాత్రులు ఏమండి, దేవుడు తాను ఏర్పరచుకునే వారు రాత్రింబగళ్ళు తను గూర్చి మరపెడుచుండగా న్యాయము తీస్తాడంట. ఆయన వారి కోరింది ఇస్తాడట. అనగా భూలోకం ముందు వారిని అడిగింది ఇస్తాడు. అదేవిధముగా పరలోకం ముందు కూడా ఆయనకి బహుమానము దాచి ఉంచాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం అని చెప్తూ అయినను మనిషి కుమారుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా రెండవ రాకడ గురించి చెబుతూ ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మీరు దేవరాత్రులు ప్రార్థించే ప్రార్థన, లేకపోతే నా కొరకు కనిపెట్టుకునే ఆ ఎదురు చూపు కడవరకు మీకుంటుందా? కడవరకు మీరు కొనసాగించగలుగుతారా? క్వశ్చన్ మార్క్ అండి ప్రియులారా. ఏమండి, విశ్వాసము కనుగొనునా అని ప్రభు అడుగుతున్నారు. మొట్టమొదటిగా బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న యొక్క నమ్మకము చివరికి వెళ్ళేటప్పటికీ సన్నగిల్లిపోతూ ఉంది. ఎక్కువ మందిలో, అతి తక్కువ మందిలోనే అది నిలబడుతుంది. ఇక్కడ విశ్వాసము కనుగొనునా అని ప్రభు అంటున్నారు.
ప్రియులారా, మత్తయి సువార్త 16:27లో ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలాగొస్తాడు, ఆయన వస్తే ఏం జరుగుతుందని రాయబడి ఉంది. ప్రియులారా చూడండి, మత్తయి 16:27 వచ్చును. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చును. ఇటట ఆయన ఎవని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చినట. అంటే వారు సిద్ధముగా ఉన్నారనుకోండి, ఏమండి, మొదట్లో ఉన్న వారి యొక్క విశ్వాసం కడవరకు ఉందనుకోండి, మంచి ప్రతిఫలం దొరుకుతుంది వారికి. పిల్లరా, మరి ఇది కనుగొంటానా అంటున్నాడు ఆయన. విశ్వాసం అనగా నమ్మకము. పిల్లరా, విశ్వాసం అనగానే మనకి జ్ఞాపకం రావాలి అబ్రహాము గారు. అవునా కదండి? అబ్రహాము ఎవరికి తండ్రి అండి? విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే ఆయన విశ్వాసం ప్రకారమే, ఏమండి, అబ్రహాము యొక్క విశ్వాసం ప్రకారమే అతని నీతిమంతుడిగా దేవుడు ఎంచాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. చూడండి, గల్తీ 3:6లో అబ్రహాము దేవుని నమ్మను అతనికి నీతిగా ఎంచబడిన. విశ్వాసము అనే మాట యొక్క ప్రమాదం ఏంటంటే ప్రియులరా, విశ్వాసం అంటే నోటితో చెప్పేది విశ్వాసం కాదు, క్రియలతో కూడిన విశ్వాసం. అబ్రహాముది నోటితో చెప్పిన విశ్వాసం కాదు, క్రియలతో కూడిన విశ్వాసం. దేవుడికి అదే విశ్వాసం కావాలి. మొట్టమొదటిగా ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మినప్పుడు పిల్లరా, ఏ విధమైన ఉత్సాహంతో, ఏ విధమైన ఆ వేడితో ఉంటామో అదే వేడి చివరి వరకు ఉండాలి. అది క్రియలకు కూడిన విశ్వాసం. అబ్రహాము గారి విశ్వాసం క్రియలతో కూడింది. హారాన్లో ఉండి దేవుడు పిలిచే ప్రదేశానికి అబ్రహామా నువ్వు రా అంటే వస్తానులే ప్రభు అని చెప్పి వెళ్ళకుండా ఉండలేదు. ఆయన వెళ్ళి క్రియల మూలంగా ఇతను విశ్వాసనకు పాత్రుడని ఎంచబడ్డాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఉపమానం చెప్తూ మత్తయి సువార్తలో ఉపమానం చెప్పాడు. ఆయన ఒక అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. తన 2 కుమారులు పిలిచి ఒక అతను ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమనంటే మొదటివాడు వెళ్తానని చెప్పి వెళ్ళలేదట. రెండోవాడు నేను వెళ్ళనని చెప్పానట, కానీ వెళ్ళి పనిచేసేదట. ఇద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నాడంటే రెండో వాడని చెప్పబడింది. అనగా ఎవరైతే మాట వింటారో లేకపోతే క్రియల మూలంగా చేస్తారో అది విశ్వాసం. పిల్లరా, అదే విశ్వాసం. ఎవరైతే మరి అబ్రహాము గారు లాగా క్రియల మూలముగా విశ్వాసులుగా ఉంటారో వారు అబ్రహాము సంతానం అనబడి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం చేద్దాం. 3:7 చూడండి, గలతీ 3:7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి. అంటే విశ్వాస సంబంధులు అనగా ఎవరైతే క్రియలతో ప్రభు నమ్ముతారో, క్రియలతో ప్రభు నమ్ముతారో అనగా తానేమి చెబుతారో అదే చేసేవారు ప్రియరా, వారు విశ్వాసులు. వారిది క్రియలతో కూడిన విశ్వాసం. ఒకవేళ అలాంటి విశ్వాసం లేకపోతే వారికి విశ్వాసం ఉన్నట్టు కాదు. ఆ విశ్వాసము ఉపయోగము లేని విశ్వాసం. దానిని క్రియలు లేని విశ్వాసం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. క్రియలు లేని విశ్వాసం అంట మృతమైనది అని యాకోబు పత్రిక 2:26 రాయబడి ఉంది. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియ లేని విశ్వాసము అలాగే మృతమట. అంటే జీవము లేదు, ఉపయోగం లేదు. అలాంటి విశ్వాసం కాదు ఇక్కడ ప్రభు కోరుకునేది. అవండి, మొట్టమొదటగా ఎలాగూ దేవుని నమ్మి ఆయన యొక్క రక్షణలోకి వచ్చి దివరాత్రులు ప్రార్థన చేస్తూ పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తూ ఉంటారో అది చివరి వరకు కొనసాగించాలి అనే ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమపూర్వకమైన హెచ్చరిక తన పిల్లలుగా చేస్తూ ఉన్నారు. ఆయన ప్రేమపూర్వకమైన హెచ్చరిక చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే పిల్లరా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు రాకముందు యోహాను గారు బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఇశ్రాయేలు జనాంగానికి బాప్తిసం ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో శాస్త్రులు పరిశీలు అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నారు. ప్రియులారా, వారితో ఆయన ఏమన్నాడో తెలుసా అండి ప్రియులారా? వారు ఏమనుకున్నారంటే వారి క్రియలు లేని విశ్వాసం వారిలో ఉండేది. కానీ అబ్రహాం గారి పేరు మాత్రం గొప్పగా వాడుకునేవారు. వారు ఏమన్నవారట? అబ్రహాము మగ తండ్రి. ఎవరన్నా అడిగితే వారితో ఏమన్నారు? మేము అబ్రహాము కుమారులము. ఏమండి,
అబ్రహాము కుమారులము. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. మత్తయి 3:9 రాయబడి ఉందండి విషయం. 3:8, 3:9. మీరు దేవుడి రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. మట్టితో మనుషులు చేసిన దేవుడు, మట్టితో చేసిన మనుషులే పటిష్టంగా ఉంటే ఇంకా రాళ్ళతో దేవుడు గనక మనుషులు చేసినంత ఇంకెంత గట్టిగా ఉంటాడండి? దేవుడికి స్తోత్రం చెప్దాం. ఏమండి, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం చెప్దాం. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ మాటలు చెబుతా ఉన్నారంటే, ప్రియులరా, నేను విశ్వాసము కనుగొనిన మనుష్య కుమారుడు అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనిన అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా రాబోయే కాలం గురించి ఎందుకు చెప్తున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరుగైనది ఏమీ లేదు. రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో, మనుషులు ఎలా ఉంటారో, మొదటి ఉండిన విశ్వాసం వారికి ఉంటుందో ఉండదో, నిలబెట్టుకుంటారా లేదా అనే ఉద్దేశంతో, అనగా రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో ఆయనకి క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండి దేవుడు. ఆయన రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో బాగా తెలుసు ఆయనకి. రాబోయే కాలంలో జరగబోయే అన్నీ కూడా ఆయన తెలుసు. అందుకైనా నేను మరలా వచ్చినప్పటికీ లేక తన పిల్లలు ప్రభువుని నమ్మి తన విశ్వాసం కడవరకు వారు సాగింపగలరా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విశ్వాసం కడవరకు సాగింపలేకపోయినట్లయితే, పిల్లరా, కడవరకు సాగింపలేకపోయినట్లయితే ప్రభు ఇచ్చే బహుమానం వారు ఎలా పొందుకుంటారు? ప్రభుతో పాటు ఆ నిత్యజీవంలో ఉండగలుగుతారా? అందుకనే ప్రభు ఈ విషయం తెలియజేస్తున్నాడు. అనగా రాబోయే కాలంలో ఏమి జరగబోతుందో ప్రభువు తెలుసు. ఆ విషయాన్ని దేవుని పిల్లలకు, దేవుని దాసులకు మాత్రమే రాబోయే కాలంలో తెలుస్తుందని ప్రియులారా. రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో పౌలుగా తన ఆత్మతో నిండి చెబుతూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం అండి. మొదటి వచనం నుంచి 4 వచనాలు చూడండి. అంత్యక్రియలు చూడండి. రెండో పత్రిక అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిన తెలుసుకునము. ఎలానగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములానివాడు, దోషకులు, పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు. పిల్లర్ సరిపోతుందండి. ప్రియులారా, రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో ప్రభువుకు బాగా తెలుసు. ఆ విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు దేవుని ఆత్మచేత నిండి ఆయన సెలవిస్తూ ఉన్నారు ఈ మాటలు. అంటే అనగా అంత్యకాలంలో ప్రభు యేసుక్రీస్తు ఆటమే అంత్యకాలంలో ఇచ్చారు ఆయన. చివరి కాలంలో ఏమండి, కాలము సమీపమైనప్పుడు ఏమండి, దేవుడు తన కుమారుని పంపినని చెప్పి గలతీ 4:4 రాయబడి ఉంది. అనగా ప్రభు యేసుక్రీస్తు ఆటమే అంత్యకాలంలో ఇచ్చారు. ఆ తర్వాత అంత్యకాలంలో రాగబోయే విషయాలను ప్రభు ముందుగానే నా పిల్లలు అంత్యకాలంలో తమ విశ్వాసాన్ని నిలవగలుగుతారా, వారి విశ్వాసం నిలబెట్టుకుంటేనే కదా నేను ఇచ్చే బహుమానం పొందుకుంటారని చెప్పి ప్రభు సెలవిస్తున్న మాటలు. అప్పుడు అంత్యకాలంలో జరగబోయే విషయాలను పౌలు గారు తన యొక్క కుమారుడైన తిమోతి ద్వారా సంఘానికి తెలియజేస్తున్నాడైనా. అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. మనుషులు స్వార్థప్రియులు ఏమండి, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంతులు, దేవుని కంటే సుఖాభావం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారు వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇలాగూ ఉంటారు. మరి ఇలాగుంటే వారి యొక్క విశ్వాసాన్ని
తొలగిపోకుండా లేక వారి విశ్వాసాన్ని ప్రియులరా గట్టిగా ఎలా పట్టుకోగలుగుతారు ప్రియులరా? అయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుడికి ఈ లోకములో ఎప్పుడు ఏమి జరుగుతుందో బాగా తెలుసు. దేవుడికి విచారం ఏంటంటే తను ప్రేమించి తన కొరకు ప్రార్థన చేసే పిల్లల మీదే ఆయనకి విచారం. అయ్యో నా పిల్లలు నాలో నుండి తొలగిపోతారేమని చెప్పి అనేక సార్లు వాక్యము ద్వారా దేవుని యొక్క దాసుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు వారి జాగ్రత్త పడాలని. ప్రియరా, ఈ లోకంలో ఇవి చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే అపోస్తలుడు పౌలు గారి ద్వారా దేవుడు చెప్పిస్తూ ఉన్నాడో ఆయన పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని, ప్రియరా, ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. లోకంలో ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో వారిలో ఉన్నాయి. ఈ లోకంలో రాజ్యాలని మనకు తెలుసు ప్రియులరా. ఈ లోకంలో రాజ్యాల గురించి మనకు తెలుసు. ప్రతి రాజ్యానికి ఏమండి రాజు ఉంటాడు, మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, ఏమండి ప్రధానమంత్రులు ఉంటారు, సైనికులు ఉంటారు, సేవకులు ఉంటారు. అలాగే ప్రియులరా, అలాగే ఈ లోకములో ప్రియులరా ఏ విధంగా అయితే రాజులు తన పరిపాలన చేస్తూ అధికారులు, ప్రధానులు, సేవకులు, అదేవిధంగా తర్వాత సేనాధిపతులు ఉంటారు, ఆ యొక్క అధికారి చెప్పిన మాట నెరవేరుస్తూ ఉంటారు. అలాగే అపవాది కూడా ఈ లోకంలో తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అపవాది ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లరా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకం రాకముందే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది ప్రభువుకు బాగా తెలుసు. పౌలు గారి ద్వారా చెప్పిన విషయాలన్నీ కూడా పిల్లరా ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంత్యకాలంలో మనుషులు అలాగూ మారిపోవడానికి, వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోవడానికి ఈ కారణాలన్నీ కూడా పిల్లరా ముందుగానే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఏంటంటే అంత్యకాలములో అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి రాకముందే సాతాను ఈ లోకంలో రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. సాతాను అది ఎప్పుడంటే దేవుడు సాతాను యొక్క అనుసరుల్ని భూమి మీదకి ఆయన త్రోసివేసి ఉన్నాడు. పిల్లరా యెషయా గ్రంథము 14 అధ్యాయములో ఆ విషయం రాయబడి ఉంది. యెషయా గ్రంథము 14 అధ్యాయం 12 వచనంలో, తేజో నక్షత్రమా వేకు చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. తేజో నక్షత్రమా వేకు చుక్క, దేవుని దగ్గర ఉంటూ దేవుని స్తుతిస్తున్న యొక్క ప్రధానమైన దేవదూత పాపము చేయగా ఆ యొక్క దేవదూతను తన యొక్క అనుచరులు దేవుడు భూమి మీదకి తోసివేసి ఉన్నాడు. ఆ త్రోసివేయబడిన ఈ యొక్క లూసిఫరు అనగా అపవాదిగా మారిపోయింది, లేక ఈ యుగ సంబంధమైన దేవతగా మారిపోయి దేవుని పిల్లలను దేవునికి కాకుండా ఈ విధంగా ఇక పౌలు గారి ద్వారా సెలవిచ్చినట్లుగా వాళ్ళని దోషకులుగాను, తర్వాత మరి దూషించేవారు గాను, దేవుని మాట విన్నవారు గాను, దేవునికి ఐశ్వర్యులుగా మార్చివేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియులరా, ఈ లూసిఫర్ అనబడిన లేక అపవాది అనబడిన ఈ యొక్క సాతానుకు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా శాఖలు ఉన్నాయి. ఈ లోకంలో ఏ విధంగా అయితే శాఖలు ఉన్నాయో అలాగే చాలా శాఖలు ఉన్నాయండి ప్రియులరా. ఆ శాఖలని ఆ డిపార్ట్మెంట్లను ప్రియులరా మరి వారి యొక్క డిపార్ట్మెంట్లని ప్రధానులతోనూ, అధికారులతోనూ, తర్వాత దురాత్మల సమూహములతోనూ ఆ లూసిఫర్ అపవాది నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని పౌలు గారే తెలియజేస్తూ ఎఫెసీ 6:12 తెలియజేస్తున్నారు. ఆయన చూడండి, ఎఫెసీ పత్రిక 6:12, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. పౌలు గారు ఆనాడు చెప్పాడు, మనం ఎవరితో పోరాడాలి దేవుని పిల్లలు అనగా ఆకాశమందున్న దురాత్మల సమూహముతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడాలి. దేవుని పిల్లలు పోరాడవలసిన పోరాటం ప్రియులరా. ఈ సాతాను
తన యొక్క తన యొక్క దురాత్మల సమూహంని శాఖలుగా విభాగించి దేవుని పిల్లల మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుళ్ళలోంచి తొలగించిపోవడానికి, దేవుళ్ళలోంచి వేరు చేయడానికి, పరిశుద్ధతను పోగొట్టడానికి, యథార్థతను పోగొట్టడానికి. ప్రియులారా, చాలా చాలా దూతలు ఉన్నాయి, సాతానిక దూతలు మనుషుల్ని మార్చివేయడానికి. ప్రియులారా, చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని చెప్పి నేను ముగించేస్తాను తొందరగానే. ప్రియులారా, ముగించేస్తాను. ఏమండి, మొదటిది దురాత్మ. ఈ దురాత్మ మనుషుల్ని యథార్థత నుంచి తొలగించి వేస్తుంది. ఈ దురాత్మ యథార్థత నుంచి తొలగించేస్తుంది. నీతి యథార్థత ఏమన్నా చెబితే అస్సలు ఒప్పుకోదు, ఇష్టముండదు. ప్రియులారా, ఈ దురాత్మ పూర్వకాలం అందే, రాజుల కాలం అందే, మొట్టమొదటి ఇశ్రాయేలుకి రాజు అయిన సౌలు మీదకి వచ్చింది దురాత్మ. ప్రియులారా, సౌలు మీదకి వచ్చి మరి యథార్థపరుడైన దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. ఎవరిలోకి వచ్చి? సౌలైన రాజులోకి వచ్చి. పిల్లరా, రాజులోకి వచ్చి ఏమండి ఆ యొక్క దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తుండేది. మరి దావీదు ఏం పాపం చేశాడు? ఏమీ లేదు. దావీదు 10,000 గాను, సౌలు 1,000 గాను సైన్యాన్ని జయించాడని చెప్పి స్త్రీలు పాట పాడారు. అంతే అతనిలోకి వచ్చేసింది. నాకంటే వీడు గొప్పవాడా, వీడు బతకకూడదు. పిల్లరా, అనేక మార్లు చంపడానికి ప్రయత్నం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చును. సౌలు ఈటి చేత పట్టుకుని ఇంట కూర్చుని నేను దావీదు సితార వాయించుండగా తాత్పర్యం కలిగి దావీదు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను. ఈ సౌలు తనలో దురాత్మ రావడం వల్లనే పిల్లరా, యథార్థపరుడైన అతనికి మేలు చేసే దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తున్నవాడు ఈ దురాత్మ దేవుని పిల్లలకి మీదకి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగంటే పిల్లరా, ఎప్పుడైతే వారు నాకంటే వేరేవారు గొప్పవారుగా ఉండకూడదని ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే ఆ దురాత్మ వస్తాడు. పిల్లరా, ఈ దురాత్మ వచ్చినప్పుడు పిల్లరా, అతను బాగు చేయడానికి దావీదు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. 16:23 రాయబడి ఉందండి. మొదటి సమూయేలు 16:23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి చావులు పట్టినప్పుడల్లా దావీదు సితారా పట్టుకుని వాయింపక దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేద తీరి బాగాయను. దేవుడికి స్తోత్రం చేద్దాం. దురాత్మ చేసే పని. ఆ యొక్క సౌలు జీవితం ఏముందో తెలుసా లాస్ట్కి? పిల్లరా, లాస్ట్కి అతను ఒక కుటుంబం లేకుండా పోయింది. ఏ దావీదునైతే చంపడానికి యథార్థవంతుడైన దావీదు చంపడానికి ప్రయత్నం చేశాడు పిల్లరా, ఆ దావీదే దిక్కయ్యాడు. ఈ దురాత్మ లోకములో ఉన్న దేవుని యొక్క పిల్లల్ని వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని దేవునికి దూరపరుస్తూ దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొడుతూ ఉంది. రెండవది అబద్ధమాడు ఆత్మ. ఈ అబద్ధమాడు ఆత్మ కలిగిన వారు ఎప్పుడు అబద్ధమాడుతూ ఉంటారు. అబద్ధమాడుతూ దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ ఆత్మ నాలో ఉందని వారు గ్రహించరు. పిల్లరా, ఈ అబద్ధమాడే ఆత్మ పిల్లరా, ఎవరైతే యథార్థతను కోల్పోతారో, ఎవరైతే పరిశుద్ధతను కోల్పోతారో వారిలోకి అబద్ధమాడే ఆత్మ వస్తుంది వారిలోకి. పిల్లరా, ఇశ్రాయేలు రాజు అహాబు, అదేవిధంగా యూదా రాజు అయిన యెహోషాపాతు. పిల్లరా, వారు యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుని దర్శించడానికి వస్తాడు. అప్పటికి సిరియన్లతోటి ఆ యొక్క యూదా రాజులు యెరూషలేం రాజులకి ఒక 3 సంవత్సరాలు వారికి నెమ్మది కలుగుతుంది. ఆ సమయంలో యెహోషాపాతు యెరూషలేం రాజుని దర్శించడానికి వచ్చినప్పుడు ప్రియరా, ఆ యొక్క యెరూషలేం రాజు అహాబ్ అంటాడు, ఇదిగో రామత్ గిలాతు నాదే కదా, ఆ రామత్ గిలాతుని సిరియన్లు వారి వశంలో ఉంది,
మరి దాన్ని నేను సొంతం చేసుకోవడానికి నాతో పాటు యుద్ధంకి వస్తావా అని అడుగుతాడు. అతను అంటాడు, యెహోషాపాతు అంటాడు, నేను నీతో పాటు వస్తాను, నా గుర్రాలు నీ గుర్రాలు, నా జనము నీ జనమే, మనం వెళ్దాం, అయితే మనం బయలుదేరేద్దాం యుద్ధానికి. అయితే ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉంటే ప్రవక్తను అడిగి వెళ్దామని చెప్పి అంటారు. పిల్లరా, ప్రవక్తలు ఉంటే ఈ విషయాలన్నీ కూడా మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. పిల్లరా అండి, మొదటి రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉంటే ప్రవక్తను అడిగి ప్రవక్త ఏం చెప్తాడో దేవుని మాట తెలుసుకుని వెళ్దామని చెప్పి అంటాడు ఆయన. అప్పుడు అతను అయితే ఇదిగో చాలామంది ప్రవక్తలే ఉన్నారు ఇక్కడ, మరి వారిని అడుగుదామనంటే అప్పటికి అహాబుకి యెజెబెల్ యొక్క 400 ప్రవక్తలు ఉంటారు అక్కడ. వారు అంటారు, మీరు శీఘ్రంగా వెళ్ళండి, ఆ రామోత్ గిలాదుని మీరు సొంతం చేసుకుంటాడని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి అంటారు ఆ 400 మంది. ఆ తర్వాత ఇంకొక ప్రవక్త, సిద్కి అనే ప్రవక్త ఉంటాడు. అతను ఇనప కొమ్ములు చేసుకుని వచ్చి ఆ రాజులతో అంటాడు, ఈ కొమ్ములతో ఆ యొక్క సిరియల్ని మీరు చంపేసి విజయం పొందుతారని యెహోవా చెబుతున్నాడని చెప్పి అతను కూడా చెప్తాడు. ప్రియులారా, అతను అంటాడు, వీరైనా ఎవరైనా యెహోవా యొక్క ప్రవక్త ఉన్నాడని అడిగితే ఇంకొక ప్రవక్త ఉన్నాడు, మీకా అయిన ప్రవక్త. అయితే యొక్క ఇశ్రాయేలు రాజు అంటాడు, ఎప్పుడూ నాకు అనుకూలంగా ఏమీ చెప్పడు అని అంటే అతను పిలిపిస్తారు. పిలిపించినప్పుడు ఇశ్రాయేలు రాజు అంటాడు, ప్రవక్తలు చెప్తున్నారు వెళ్ళి విజయం పొందమని, ఇదిగో సిద్కి అనే ప్రవక్త ఉన్నాడు, అతను వెళ్ళి విజయం పొందమంటున్నాడు, మరి నువ్వు కూడా అదే చెప్పంటే ఏమండి, అతను ఏమంటాడంటే, అవును రాజా, నువ్వు కూడా వెళ్ళి విజయం పొందంటాడు. ఇదేంటి, నువ్వు నాకు యథార్థమే చెప్పు, ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నావు అంటే అతను ఏమంటాడంటే, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, ఎవరింటికి వారు వెళ్ళిపోండి, మీరు యుద్ధం చేయొద్దు అని చెప్పి అంటాడు ఆయన. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, మీరు యుద్ధం చేయొద్దు అని అంటే అతను అంటాడు, నేను చెప్పాను కదా, ఎన్నిసార్లు చూసినా నాకు అనుకూలంగా అతను ఎప్పుడు కూడా న్యాయంగా మాట్లాడు, నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు అని అంటే అప్పుడు అతను మీకాయ అంటాడు. చూడండి ప్రియులారా, 22వ అధ్యాయం 19వ వచనం, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. మీకాయ ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతా ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వము నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు రామోత్ గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినని యెహోవా సెలవేయగా, ఒకడు ఈ విధంగాను మరి ఒకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ అతని ఎదురుకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, యెహోవా ఏ ప్రకారం నీవు అతను ప్రేరేపించదు అని అతను అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన, నీవు అతను ప్రేరేపించి జయనుందువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమైన ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకా ఇట్లా అనగా కేయన కుమారుడైన సిద్కి అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుకు పోయినని చెప్పి సరిపోతున్న మీకాయన చెంప మీద కొట్టెను. మీకా ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా పరలోకంలో ఏమి జరుగుతుందో చూసి ఆ రాజుతో చెప్తున్నాడు, అబద్ధమాడు ఆత్మ మీ ప్రవక్తల నోట దేవుడు ఉంచాడు కాబట్టి వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారయ్యా, ఈ సిద్కి అనేవాడు కూడా అబద్ధమే చెప్తున్నాడు అని అబద్ధమాడు ఆత్మను చెప్తున్నాడు. అంటే మీరు వెళ్ళకండి, వెళ్తే మీకు విజయం కలగదు అని ఆ మీకాయ చెబుతుంటే ఈ సిద్కి అనేవాడు వచ్చి చెంప మీద కొట్టి, యెహోవా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు దాక్కుంటావే అప్పుడు తెలుస్తుంది నీకు అంటాడు. పిల్లరా, అనగా ఈ ఆహాబు ఎలాంటి వాడు అని అనగా దేవునికి ఇష్టమైన వాడు కాదు, యథార్థపరుడు కాదు, అన్యాయస్తుడిగా ఉన్నాడు. అనగా అన్యాయస్తుడని ఈ ఆహాబుకి స్పాట్ పెట్టడానికి దేవుడు దురాత్మలు పంపిస్తూ ఉన్నాడు. అబద్ధమాడు ఆత్మ
ఈ మాడ ఆత్మ ఆనాడు రాజుల్లోనే కాదు, అధికారులనే కాదు, ఎవరైతే ప్రియులారా ఇలాంటి మనసు కలిగి ఎవరైతే యథార్థాన్ని కోల్పోతారో వారిలోకి ఏ సమయంలోనైనా రాగలుగుతాడు. ప్రియులారా, ఆఖరికి ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకుని, యూదా రాజు యెహోషాపాతులాగా మారువేషం వేసుకుని వెళ్ళినా కూడా ఇతను చనిపోతాడు. దేవుడే ఆ అబద్ధమాడు ఆత్మగా పిల్లరా ఆ ప్రవక్తలను నాట ఉంచాడు. ఈ అబద్ధమాడు ఆత్మ పిల్లరా లోకంలో ఉంది. మరి తన పిల్లలు ఆ ఆత్మ ఒకవేళ ఆత్మవశమైపోతే దేవుళ్ళ నుంచి తొలగిపోతారేమని చెప్పి ప్రభువుని యేసుక్రీస్తు ప్రేమపూర్వకమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి మూడవది మూర్ఖత కలిగిన ఆత్మ. ఈ మూర్ఖత కలిగిన ఆత్మ ప్రియులారా నిజము చెప్పినా కూడా, యథార్థత చెప్పినా కూడా ఒప్పుకోని ఆత్మ. ఏమండి, యథార్థత చెప్పినా కూడా ఒప్పుకోని ఆత్మ. తాను ఏదనుకుందో అదే చెప్పిస్తుంది. వారిలో ఉండి తాను ఏదనుకుందో అదే చెప్పిస్తుంది. యథార్థమైనా కూడా తాను చెప్పిందే కరెక్ట్ అనిపించేస్తుంది. ఈ మూర్ఖత గల ఆత్మ ప్రియులారా, ఈ మూర్ఖత గల ఆత్మ గురించి యెషయా 19:14 రాయబడింది. ఈ మూర్ఖత గల ఆత్మ గురించి ప్రియులారా. అయితే ఈ తిమోతి 11:3-4 ఈ మూర్ఖత గల ఆత్మ పట్టిన వారందరూ కూడా ఎలా ఉంటారో తిమోతి గారు తెలియజేస్తూ, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారు అని చెప్పబడింది. అంటే యథార్థత ఒప్పుకున్నవారు. వీరి గురించి మరి సొలొమోను గారు, జ్ఞానం కలిగిన సొలొమోను గారు ఏమంటున్నారంటే ప్రియులరా, సామెతల గ్రంథము 17:12 పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుణ్ణి ఎదుర్కొనరాదని రాయబడింది. ఏమండి, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చంట. అసలు ఎలుగుబంటి దగ్గరికి వెళ్తేనే ఊరుకోదు అది. పిల్లలు కలిగిన ఎలుగుబంటి దగ్గరికి వెళ్తే చీల్చి చెండాలుతుంది. ఒకవేళ అలాంటి దాన్నైనా ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖత కలిగిన వారిని మాత్రం ఎదుర్కొనరాదు, చాలా ప్రమాదం అట. ఈ ఆత్మ ప్రియులారా మరి లోకంలో ఉంది అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. సామెతలు 23 మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును, సమాధానం అనేది ఎప్పుడు కోరడు. దేవుడి ప్రేమించి తన పిల్లలతో చెబుతున్న మాటల ప్రియులరా, ఏ సంఘంలో కూడా ఇలాంటి మాటలు చెప్పరు. ఎందుకంటే సంఘంలో ఎందుకు చెప్పరంటే ప్రియులరా, సంఘాలు సంతోషపెట్టాలి, వారి ఇచ్చే కానుకను పెట్టుకుని వెళ్ళిపోవాలి. సంఘంలో పిల్లలు ఎలా ఉంటే నాకే, వారి జీవితాలు ఎలా ఉంటే నాకే, నా జీవితం గడిచిపోతుంది కదా. కానీ ఇలాంటి మాటలు చెప్పిన వారిని ఎవ్వరు కూడా ఇష్టపడరు, ఏ సంఘంలో కూడా ఇష్టపడరు. పూర్వకాలంలో మీకాయని ఇష్టపడలేదు, ఏషాయిని ఇష్టపడలేదు, ఇర్మీయాని ఇష్టపడలేదు. వారు ఉన్నట్టుగా ప్రభువు చెప్పమన్నది చెప్తూ ఉన్నారు ప్రియులరా. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ప్రియులరా, గాఢ నిద్ర కలిగించే ఆత్మ. ఈ ఆత్మ అటు నిద్ర పూచేస్తుంటుంది. బైబిల్ చదవదు, ప్రార్థన చేయనివ్వదు ప్రియులరా, ప్రార్థన చేయనివ్వదు, వాక్యం చదవదు, దేవుని దోసలు వాక్యం చెబుతుంటే విననివ్వదు. నిద్రే ఎప్పుడు చూసినా నిద్రే, గాఢ నిద్ర, దేవుడికి దూరంగా చేసేస్తుంటుంది ప్రియులరా. ఏమండి, యెషయా 29:10 రాయబడింది ఈ విషయం. యెహోవా మీ మీద గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శరీరులుగా ఉన్న దీర్ఘదర్శులను మూసుకువేసి ఉన్నాడు అనగా ప్రియులరా, పాపముతో నిండిన వారిని ఈ ఆత్మ వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. 5వది పౌలు గారు ఆ విషయమే చెప్తున్నారు. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. దేవుని శక్తిని చూడకుండా చేసేస్తుందట. ఏమండి, ఈ గాఢ నిద్ర కలిగిన ఆత్మ. తర్వాత అపవిత్రాత్మ, ఇదొక వెరైటీ ఆత్మ. ఏమండి, మనుషుల్ని వారి మనసుల్ని అపవిత్రపరిచేస్తుంటుంది, పరిశుద్ధతలు లేకుండా చేస్తుంది ప్రియులరా. సినిమాలు చూడటం, అత్తమాడు సినిమాలు చూడటం ప్రియులరా, అపవిత్రమైన పనులు చేయటం, శరీరాన్ని గాయపరచుకోవటం, ఎదటి వాళ్ళని గాయపరచడం, ఈ ఆత్మ చేసే పని.
ప్రభునేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో గెరాషీనుల దేశం వెళ్ళారు ఆయన. అప్పుడు సమాధుల నుంచి ఒకడు వచ్చాడు. వాడు ఏం చేస్తున్నాడంటే శరీరం అంతా కూడా ఏమండి గాయపరుచుకుంటున్నాడు, అందరినీ గాయపరుస్తున్నాడు. ప్రియులారా, ఈ ఆత్మ లోకంలో ఉందని ప్రభు సెలవిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే జాగ్రత్తగా ఉండండి నా కుమారులారా, నా కుమార్తెలారా అని చెప్పి. బలహీనపరచు ఆత్మ, రోగాలు కలిగించే ఆత్మ. అనేక సార్లు స్కానింగ్లు చేసిన, అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏ వ్యాధో తెలియదు. ఎందుకంటే బలహీనపరచు ఆత్మ లోపల ఉంది, రోగం కలుగజేసే ఆత్మ ఉంది. ప్రియులారా, ప్రభునేసుక్రీస్తు వారి సువార్త ప్రకటిస్తున్న కాలంలో 18 సంవత్సరాల నుండి నడుగు వంగిపోయిన ఒక స్త్రీ ప్రభు యొక్క సన్నిధిలో ఉంది. ఆయన వాక్య ప్రకటన చేస్తున్న సమయంలో ప్రభు ఆ యొక్క స్త్రీని పిలిచి ఆమెను స్వస్థపరచాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. లూకా సువార్త 13:11 రాయబడి ఉంది ఆ విషయం. సార్ చదవండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము అనగా ఆత్మ. అక్కడ ఒకటి దెయ్యం అని రాసి ఒకటి రాసిబడి చూడండి. అక్కడ ఆత్మ రాయబడింది కింద. బలహీనపరచు ఆత్మ దెయ్యము పట్టిన ఒక స్త్రీ అతడు నేను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేకయుండును. 1 కొరింథీ 11:30 అనగా దేవుడు ఉద్దేశాలు నెరవేర్చలేనట్లయితే ఈ బలహీనపరచు ఆత్మ పట్టుకుంటుంది. అందుకే కొరింథీ 11:30 ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారని రాయబడింది. ప్రియులారా, అమ్మా నీ బలహీనత తొలగిపోయిననగా నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలిచేగా. ప్రభు మాట ద్వారా దయ్యము వెళ్ళిపోయింది. ప్రియులారా, ఇంకా మోసపరిచే ఆత్మ, పిరికితనం కలిగించే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, ఇంకా ఎన్నో ఆత్మలు ఉన్నాయి. చెప్పాలంటే సమయం సరిపోదు. ప్రియులారా, ఈ ఆత్మలన్నీ కూడా మనుషులను ఎవరైతే ప్రియులారా ఎవరైతే ప్రభు యొక్క చిత్తం నెరవేర్చారో వాళ్ళలోకి వస్తాయి. పిల్లరా, ఎవరైతే ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చారో వాళ్ళలోకి వచ్చి ఈ యొక్క సాతానుగాడు, ఈ అపవాది తన యొక్క దూతలను పంపించి దేవుడికి విరోధంగా చేస్తాడు, దేవుడి నుంచి దూరపరుస్తూ ఉంటాడు. పిల్లరా, దూరపరుస్తూ ఉంటాడు. అందుకనే 1 యోహాను పత్రిక 2:15 ఏమో రాయబడిందంటే ఈ లోకములైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదు. ఆశ్చర్యకరమైన విషయం అంటే ఈ లోకాన్ని దేవుడే చేశాడు కానీ ఈ లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. అనగా దేవుడు చేసిన ఈ లోకాన్ని సాతాను కబ్జా చేసేసాడు అని. ప్రియులారా, అప్పుడప్పుడు సరిహద్దు రాళ్ళు తీసినట్లుగా కబ్జా చేసేసాడు, లోకాన్ని మలినపరిచేసాడు, పాపంతో నింపేశాడు. కాబట్టి అందుకని ఈ లోకంలో ఉన్న వాడిని ప్రేమింపకుడి. ఈ లోకమును అంతయు శరీరాశ, లోకాశ, నేత్రరస. ఎవడను ఈ లోకంలో ప్రేమించిన వెళ్ళ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రియులారా, వానిలో ఉండదు. ప్రియులారా, అపవాది వాని దూతలు మనుషుల్లో ఎందుకు ప్రవేశిస్తారో పౌలు గారు మరొక్కసారి మనకు తెలియజేస్తూ ఉన్నారు. వారి క్రియలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నారు. చూడండి, ఇందాక చదివింది ఎఫెసీ పత్రిక 6:12. ఇందాక చదివాం కదా మనం అండి, 6:12. ఏలయనగా అపవాది వాని దూతలు మనుషుల్లో ఎందుకు ప్రవేశిస్తారు, ఎలా ప్రవేశిస్తారు? ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత సంబంధమగు అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మనము పోరాడినది శరీరాలతో కాదని చెప్పి అక్కడ 2 అంకెస్ ఉంది చూసారా, దానికి అందం చూడండి ఏమి రాయబడిందో. రక్తమాంసం అనగా దేవుని పిల్లలైన మనము దేవుని స్వరూపంలో ఉన్న మన సహోదరులు కాదు పోరాడడం. దేవుని పిల్లలైన మనము దేవుని స్వరూపంలో మన సహోదరుల మీద కాదు నిందేయటం. వాళ్ళు బాగోకుండా ఉండాలి, వాళ్ళు చెడిపోవాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ లోకంలో ఉన్న దురాత్మలు వెరైటీ దురాత్మ వాళ్ళకు వచ్చేస్తుంది. అందుకనే దేవుని దోషుడు అన్నాడు, స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనికితే తిరిగి వస్తాడు. గొనకడం అంటే అదే, వాళ్ళని వీళ్ళని ఎప్పుడు చూసినా అనుకోవటం. గొనికితే తిరిగి వస్తాడు. పిల్లరా,
ఏమండి, మనం పోరాడేది శరీరంతో కాదు, రక్తమాంసములతో కలిగి ఉన్న వాళ్ళతో కాదు. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాం కదా లిస్టు, వారితో పోరాడాలి. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు ముగించేస్తున్న టైం అయిపోయిందండి. ఇంకొంతసేపు చెప్తే బాగుంటుంది కానీ సరిపోదు. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పిల్లరా, ఈ మనం లూకాసు వార్త 18వ అధ్యాయం మనం ఏదైతే చదవమో మొదటి వచనంలో చెబుతున్న మాట చూడండి. దానికి విరుగుడు రెమెడీ చెప్తున్నారు ఆయన. వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నేను కుదించుకొచ్చేస్తున్నాను. ఎవరంటే ఏ దేవుని పిల్లలైతే నిత్యము తండ్రి యొక్క కృప కొరకు కనిపెడుతున్నారో వారు వారు విసుగగా నిత్యము కూడా ఎప్పటి వరకు అంటే వారు ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా. ఏమండి, దానియేలుతో దేవుడు తన దూత ద్వారా చెప్తూ ఉన్నాడు. దానియేలు 12:2 1335 సంవత్సరములు తాలుకొని కనిపెట్టేవాడు ధన్యుడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ప్రభువు రాకడ ఆలస్యమైతే, మన ఆయుష్కాలం కనుక ముగిసిపోతే, మన ఆయుష్కాలం ముగిసిపోయే లోపల పిల్లరా మనం ఏమి చేయాలంటే విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఆ లిస్టునే అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ యొక్క ఇప్పుడు మనం చదివిన దాంట్లో 13, 14, 15 వచనంలో రాసి ఉన్నాడు. ఆపద్దినమందు ఆ యొక్క సత్తును ఎదిరించే శక్తి మీకు కావాలంటే, మీరు వారితో పోరాడాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన ద్వారానే ఈ యొక్క ఆత్మలో మీరు జయించగలుగుతారని ప్రభు యేసుక్రీస్తు వారు కూడా సెలవిచ్చారు. పిల్లరా, కాబట్టి నిత్యము విసుగగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఒకవేళ మనం ఉండగానే దేవుడు యొక్క ఆ యొక్క రాకడ వచ్చినట్లయితే పిల్లరా విసుగగా నిత్యము ప్రార్థన చేస్తే ఆయనతో పాటు వెళ్ళగలుగుతాం. ఒకవేళ ఆయన రాకడ రావడం ఆలస్యమైతే ఈ విధముగా మనము ప్రార్థనలతోటి ఉపవాస ప్రార్థనలతోటి మన జీవితం గడిపినట్లయితే నిత్యము ఆయనతో ఉండగలుగుతాం. అలాంటి కృపలో దేవుడు మన సంఘాన్ని భద్రపరచును గాక. ఆమేన్.